హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. ఇక చూసుకున్నట్టయితే మనకి పర్వతపూర్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నప్పటికీ కొంతమందికి అంటే ఒక 2-3 అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు అనమాట. అయితే వాళ్ళు షిఫ్ట్ అవుతుంటే మిగతా స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మాకైతే ఇంతవరకు మాకు ఇయ్యలే కానీ వీళ్ళు ఒక్కరికే ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళైతే కొంచెం గొడవకి దిగినట్టయితే తెలుస్తున్నారు అనమాట. అయితే అక్కడికి గొడవకి దిగితే ఇంతలో పోలీసులు అయితే వచ్చి వాళ్ళనైతే ఇరు వర్గాలను అయితే ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఇస్తే అందరికీ ఒకటేసారి ఇవ్వాలి, లేకపోతే అసలే ఇయ్యొద్దని చెప్పేసి అక్కడ ఎవరైతే స్థానికులు ఉంటారో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లబ్ధిదారులు వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇది ఏందనేది నాకు కూడా అర్థం కాలేదు, మరి ఎందుకు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఇస్తుంటే వెళ్తుంటేనే కదా అందరూ వచ్చేది. అది అర్థం చేసుకోకుండా అందరికి ఒకటేసారి రావాలంటే కష్టం. వచ్చిన వాళ్ళు ఎలాగో ఉండట్లేరు, అలా బిజినెస్ పని కావచ్చు, స్కూల్లో వర్క్ కావచ్చు. కానీ ఇక్కడ ఇంకేంటంటే అందరూ ఒకటేసారి రావాలంటే కష్టం అనమాట. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి అయితే కొంచెం దయచేసి ఎవరికన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని రానివ్వండి. ఎందుకంటే టైం పడుతుంది, ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఉంటుంది అనమాట. అందుకని అయితే ఎవరైనా వస్తుంటే వాళ్ళని రానియండి, మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తొందరలోనే. ఎవరిని ఆపే ప్రయత్నం అయితే మనం చేయకూడదు. ఇదనమాట వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తానని చెప్తున్నాను. జై హింద్.